రే నేను చెప్పేది వినరా. నువ్వు ఏదోటి చెప్పి నన్ను కన్విన్స్ చేస్తావురా, అందుకే నేను విన్ను. ఏదో ఒకటి ఎందుకు చెప్తానురా, రెఫరెన్స్లో చూపిస్తాను. నువ్వు నమ్మే సిద్ధాంతం తప్పు, దాన్ని నేను బిబ్లికల్గా ప్రూవ్ చేస్తాను. నేను కూడా రెఫరెన్స్లు చూసే దీన్ని నమ్మానురా. నువ్వు ఏదో ఒక రోజు తెలుసుకుంటావు. సరేరా, నువ్వు నమ్మిందే కరెక్ట్ అనుకో. నాకు బోధించు, నన్ను ఒప్పించు, నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. నేను చెప్పేది నీకు అర్థం కావాలంటే దేవుని ప్రత్యక్షత నీకు ఉండాలి. అది నీకు లేదు. నీ నెంబర్ బ్లాక్లో పెడుతున్నాను, ఇంకే నెంబర్ నుంచి కాల్ చేయకు. నేను వెళ్తున్నాను, బాయ్. వీడిని ఎవరో కలుస్తున్నారు అన్నప్పుడు పట్టించుకోలేదు. ఏదో చర్చికి వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు వివరాలు అడగలేదు. లోతుగా కూరుకుపోయాక ఎంత చెప్పినా వినడం లేదు. అసలు ఎన్ని దుర్బోధలున్నాయి, ఎంతమంది క్రైస్తవులు మోసపోయారు తెలుసుకోవాలి. వందనాలు అంకుల్. వందనాలు అన్న. బాగున్నారా? బాగున్నాను. ఏం కావాలి అంకుల్? దుర్బోధల కోసం బుక్స్ కానీ సీడీస్ కానీ ఏమైనా మెటీరియల్ కానీ ఉన్నాయా? దుర్బోధల కోసమా? లేవమ్మా, ఇంతవరకు ఎవరు అడగలేదు కూడా. ఏమీ లేవా? దుర్బోధలు ఇంత ఉధృతంగా ఉంటే ఒక్క మెటీరియల్ కూడా లేదా? వీటి కోసం నేనైనా ఒక కరపత్రిక రాయాలి. బ్రదర్ పాంప్లెట్. బ్రదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బ్రదర్ ప్లీజ్. హలో, నాకు ఒక 10,000 పాంప్లెట్స్ ప్రింట్ చేయాలంటే ఎంత అవుతుందండి? మొన్న మీరు ఇచ్చిన పాంప్లెటే కదా, 7,000 వరకు అవుతుందండి. ఓకే. పాస్టర్ గారు, మీరు ఎప్పుడూ ఏమీ కొనుక్కోరు. ఈ 6,000 మాత్రం మీ వ్యక్తిగత అవసరాలకు ఖర్చు పెట్టుకోండి. దుర్బోధల నుండి నా సహోదరుల్ని కాపాడుకోవడమే ఇప్పుడు నా వ్యక్తిగత అవసరం. ప్రింటింగ్ స్టార్ట్ చేసేయండి. అంతా బాగుంది కానీ క్రైస్తవులకి కరపత్రికలేంటయ్యా? పౌలు రాసిన పత్రికలన్నీ సంఘానికే కదా బ్రదర్. బానే కవర్ చేసుకుంటున్నావు. కవరింగ్ కాదు బ్రదర్, దేవుడు చాలే. ఏంటి ఫ్రీగానే పంచుతున్నారా? ఫ్రీయే సార్, ఇంకా కావాలన్నా ఇస్తాను. ఆహా, ఎన్నైనా ఇస్తారా? ఇస్తాను సార్. అన్నీ ఫ్రీయే? అవును సార్. ఏంటి సార్ చూస్తున్నారు? అదే ఇలా పాంప్లెట్స్ పంచి ఫోటోలు తీయించి ఎవరికో చూపించి డబ్బులు లాగేస్తుంటారు కదా, మీ వాళ్ళు ఎక్కడెక్కడన్నా ఉన్నారేమోనని. అలాంటిదేం లేదు సార్, ఇవి పంచడం ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత. ఆహా, ఈ రోజుల్లో ఫ్రీగా ఎవడిచ్చేస్తున్నాడులే. ఫోన్పే నెంబర్ లేదు, చర్చ్ నేమ్ లేదు, ఏ ఉపయోగం లేకుండానే చేసేస్తున్నావా? ఉపయోగం ఉంది సార్. నా తోటి సహోదరులు ఎవరు ఈ సత్యమార్గం నుండి తొలగిపోరు. అది నాకు ఉపయోగం కాదా? అబ్బో, ఎవడో గాని బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు. ఇది బాగానే ఉపయోగపడేలా ఉందే. సర్లే గాని నాకు ఒక 50 ఇవ్వు, మా ఫ్రెండ్స్కి ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ మీరెందుకు పంచుతానంటున్నారు? మీకెవరో డబ్బులు ఇస్తారు?
డబ్బుల కోసం మినిస్ట్రీ చేసేవాళ్ళు ఉన్నారు సార్, కానీ మినిస్ట్రీ చేసేవాళ్ళందరూ డబ్బుల కోసం చేయరు. సారీ. వీళ్ళ మన వైపు ఎంతోమంది లేరు. వీళ్ళందరూ కలిపి మన సిటీలో ఎంతమంది ఉండొచ్చు? మేబీ 500 ఉండొచ్చు. అదంత పెద్ద విషయమా? ఆ మాత్రం దానికి పాంప్లెట్స్, ఖర్చు ఇదంతా అవసరమా? సార్, ఒక ఆత్మ విలువెంత? చెప్పండి సార్, ఒక ఆత్మ విలువెంత? అతను వేసే దశంభాగమంతా లేదా అతను సంపాదించిన ఆస్తంతా ఎంత సార్? ఆత్మల రక్షణ కోసం దేవుడు తన ప్రాణాన్నే పెట్టాడు సార్. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకమంతా సంతోషం. ఆ ఒక్క ఆత్మ రక్షణ కోసం సేవకుడు కష్టపడి సువార్త చేస్తాడు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. అందుకే ఒక్క ఆత్మ విలువను కూడా మనం నిర్ణయించలేం. అలాంటిది 500 ఆత్మలంటే విషయం కాదా? ఒకవేళ ఆ ఆత్మల్లో మీ రక్త సంబంధీకులో మీ బంధువులో ఉంటే ఇలాగే మాట్లాడతారా? పాటలేనండి? కాదండి, దేవుని వాక్యం. దేవుడి వాక్యం ఇందులో ఉంది కదా, ఇదెందుకు? బాబోయ్, దుర్బోధలా? ఈ దుర్బోధల కోసం తెలియజేసేవి. అదేంటి సిస్టర్? మా పాస్టర్ గారు అన్నీ ఎప్పుడో మాకు బోధించేశారు, కాబట్టి ఇలాంటివన్నీ మేము చదవక్కర్లేదు. ఈ పాంప్లెట్ 1 సంవత్సరం క్రితం అందించుంటే నా కాపురం పాడవకపోదునన్నా. ఏమైంది బ్రదర్? నా భార్యను డెలివరీ కోసమని పుట్టింటికి పంపిస్తే ఆ వీధిలో ఒక ఆవిడ బ్రహ్మమిజంలోకి తీసుకెళ్ళిపోయింది. వారు చెప్పే బోధల్లో ఏదో తేడా ఉందని ఎంత చెప్పినా కానీ అదే కరెక్ట్ అంటుంది. మీరు కూడా చర్చికొస్తేనే వస్తాను, లేదంటే రాను అని అక్కడే ఉండిపోయింది. ఒకవేళ ఈ పాంప్లెట్ నేను ముందే చదువుంటే వాళ్ళ బోధలు ఎందుకు తప్పో చెప్పగలిగేవాడిని. మీరు అస్సలు ఆపదు బ్రదర్. మనకు తెలియకుండా చాలామంది తప్పిపోతున్నారు. మా ఏరియాలో ఉన్న క్రిస్టియన్స్ అందరికీ నేనే పంచుతాను బ్రదర్. 1000 ఇవ్వండి బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. వద్దు బ్రదర్, మేము చేస్తున్నది. మీ పాంప్లెట్ చూస్తుంటే మీరు ఎందుకు చేస్తున్నారో అర్థమవుతుంది. వీటిని నేను కొనడం లేదు, మీకు కానుగ్గా ఇస్తున్నాను బ్రదర్. ప్రింటింగ్కి వాడండి. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు. ప్రభువా, నిరాశపడుతున్న నన్ను ఇలా బలపరిచావా? ఎన్ని వ్యతిరేకతలొచ్చినా నువ్వు నాకు అప్పగించిన పనిని విడిచిపెట్టను. నాకు సహాయం చేయండి. అయ్యగారి పర్మిషన్ తీసుకున్నారా అండి? అదే సార్, పాంప్లెట్ కోసం ఫోన్ చేస్తే మాట్లాడడానికి చర్చికి రమ్మన్నారు కదా. చెప్పమ్మా. సరే, ఈ ట్రాక్ట్ కొంచెం మీ చర్చిలో డిస్ట్రిబ్యూట్ చేస్తారా?
ఏంటిది? ప్రెజెంట్ ఉన్న కల్ట్స్ కోసం స్టడీ చేసి బ్రీఫ్గా రాశాను సార్. కల్ట్స్ కోసమా? అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీదే డినామినేషను? ముందు అది చెప్పు. డినామినేషన్ ఏమీ లేదు సార్, ఇండిపెండెంట్నే. ఇవేమీ మా సంఘంలో తెలియదు అనుకుంటున్నావా? లేక మా సంఘంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోతారనుకుంటున్నావా? అలా అని కాదు సార్. మరి ఇవి మాకెందుకు? వాక్యం తెలియని పాస్టర్లు, బైబిల్ చదవని విశ్వాసులు బయట బోలెడు మంది ఉన్నారు, వాళ్ళకివ్వు. సార్, మీ చర్చి యూత్లో శ్యామ్ అని ఉంటాడు, మీకు ఐడియా ఉందా? మా మినిస్ట్రీలో యాక్టివ్గా ఉంటాడు. ఏదో ఊరెళ్ళినట్టున్నాడు, ఈ మధ్యన రావట్లేదు. ఊరు వెళ్ళలేదు సార్, అంత్యకాల వధువు సంఘం అనే దుర్బోధ శాఖకు వెళుతున్నాడు. అవునా? అవును సార్. అంతేకాదు, మీ చర్చిలో వసంతకుమారి గారు, స్టెల్లా గారు యెహోవా సాక్షుల చర్చికి వెళుతున్నారు. అంటే నా బోధ సరిగా లేదనే కదా నువ్వు అంటున్నావు? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. అలాగే ఉంది. వాళ్ళు భ్రష్టులు కాబట్టి, బుద్ధి లేదు కాబట్టి పోయారు. అయినా పోయేవారిని ఎవరు ఆపగలం?